హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కున్స్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం చూస్తే E96 టీవీ సంతోష్ అన్న అలాగే డీజే కార్తిక్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ నడుస్తుంది. ఆ ఫైట్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళ మీద సజ్జనా సార్ అయితే విరుచుకుపడడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్స్ మేము ఎప్పుడో ప్రమోట్ చేసాము, అవి చేయకూడదు అని చెప్పి వాళ్ళు సారీ చెప్పడం, దానికి మళ్ళీ అవేర్నెస్ వీడియోలు చేయడం, కొంతమంది బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం, ఒప్పుకోవడం, ఇంత డబ్బులు తీసుకున్నామని చెప్పి ఒప్పుకోవడం, ఇలా చాలా జరిగాయి. అలాంటిది డీజే కార్తిక్ అనబడే ఒక యూట్యూబర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని సంతోష్ అన్న బయటికి చెప్పడం జరిగింది. అలాగే తాను యూస్ చేసిన తమ్నైల్లో, తన వీడియో తమ్నైల్లో డీజే కార్తిక్ ఫోటో వేయడం జరిగింది. ఫోటో వేసిన తర్వాత తనని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. అంటే నా ఫోటో ఎందుకు వేసావు, నేను ఎప్పుడో చేశాను, సజ్జనా సార్కి ప్రాబ్లం లేనిది నీకెందుకు ప్రాబ్లం అని చెప్తున్నాడు. ఇక్కడ మనం డీజే కార్తిక్కి స్ట్రైట్ క్వశ్చన్ ఆర్ వార్నింగ్ ఏదని అనుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. అది ఎప్పుడో చేశాను అన్నాడు, ఇప్పుడు చేయట్లేదు అన్నాడు. ఇప్పుడు చేయట్లేదు అన్నప్పుడు అందరూ బయటకు వచ్చి అవేర్నెస్ వీడియోలు చేస్తున్నప్పుడు ఈ డీజే కార్తిక్ ఎందుకు చేయలేదు? రిమైనింగ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడో చేసినవే, అవి ఇప్పుడు బయటికి తవ్వి వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? సో కాబట్టి బెట్టింగ్ ప్రమోషన్ ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా అది బెట్టింగ్ ప్రమోషన్ కిందకే వస్తుంది. నీ ఫోటో తమ్నైల్లో వాడుకుంటే తప్పేంది? నువ్వు తప్పు చేసి నీ ఫోటో తమ్నైల్లో వాడుకుంటే నా ఫోటో ఎందుకు వాడుకున్నావు అని అతన్ని క్వశ్చన్ వేస్తున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలతో ఆడుకున్నావు. అలాంటప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావు అని చెప్పి తమ్నైల్లో ఫోటో వాడుకుంటే తప్పేంది? నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియోకి నీ ఫోటోని తమ్నైల్గా పెడతా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని. దాని తర్వాత చూస్తే సంతోష్ అన్న ఇది బయటికి చెప్పాడు, ఇలా ఇరిగించాడు అని చెప్పి సంతోష్ అన్న మీద పర్సనల్గా అయితే అటాక్ చేయడం జరిగింది. అంటే ఎట్లా? సంతోష్ అన్న ఇంతకుముందు స్కాములు చేశాడు, కొంతమందికి ఆ లైఫ్ ఇస్తా అని చెప్పి వాళ్ళని వాడుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు అని చెప్తున్నాడు. సో ఇవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో దీనికి సంతోష్ అన్న ఒక వీడియో, డెడికేటెడ్ వీడియో చేసి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సంతోష్ అన్న మీద అంత రెస్పెక్ట్ ఉంది. ఇంతకుముందు ఫోక్ సింగర్ శృతి చనిపోతే తన మీద ఫైట్ చేశాడు. అంటే శృతి చనిపోలేదు, చంపేశారు, అది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి ఫైట్ చేశాడు. సో అప్పటి నుంచి సంతోష్ అన్న మీద నాకు కొంచెం రెస్పెక్ట్ ఏర్పడి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సంతోష్ అన్న చూస్తుంటే ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వీడియో చేసి డీజే కార్తిక్ నీ మీద ఏవైతే ఎలిగేషన్స్ చేశాడు, అదే 40,000 32,000 ఏవేవో వీడియోస్ చేస్తున్నాడు కదా, వాటికి సమాధానం చెప్పాలి. అంటే నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. మాకైతే పర్సనల్గా డీజే కార్తిక్ తన యాటిట్యూడ్ కానీ, తను మాట్లాడే విధానం కానీ, నీ మీద వేసిన ఎలిగేషన్స్ కానీ అవి పర్సనల్గా అయితే ఉన్నాయి. సంతోష్ అన్న కొంతమందికి లైఫ్ ఇస్తాడు. అంటే ఫోక్ సింగర్స్ ఎవరైతే పాడుతుంటారో, డ్యాన్స్లు వేస్తుంటారు కదా, సో వాళ్ళకి కొంతమందికి లైఫ్ ఇస్తుంటాడు. కానీ ఇలాంటి బాధితులు ఎందుకున్నారు అనేది మాత్రం తెలియట్లేదు. కాకపోతే దీని వెనకాల ఒక పెద్ద కథే ఉంది అనేది మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇది పర్సనల్ ఇష్యూ. డీజే కార్తిక్ చేసింది మాత్రం బెట్టింగ్ ప్రమోషన్, అది చాలా తప్పు. సో ఫైనల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే డీజే కార్తిక్ మీద సజ్జనా సార్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయవలసిందిగా అయితే మనం కోరుకుంటున్నాము. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారో, అది చిన్న యూట్యూబర్ కావచ్చు, పెద్ద యూట్యూబర్ కావచ్చు, పెద్ద సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్ష పడాల్సిందే. అప్పుడే ఈ రెవల్యూషన్కి ఒక అర్థం ఉంటుంది. ఈ రెవల్యూషన్ మళ్ళీ దారి తప్పిందంటే ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని ఆపేవాడే ఉండడు. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పని ఒక అవేర్నెస్ వీడియో అయితే చేయాల్సిందిగా మనమైతే ఆశిద్దాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.